హాయ్ అందరికీ. ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ అయిపోయాక లేదా రిజల్ట్స్ వచ్చాక ప్రతి స్టూడెంట్ నోట వినిపించే మాట ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత, ఈ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత అని. అసలు ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే ఏంటి? దీనివల్ల మనకి వచ్చే యూజ్ ఏంటో చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా వినండి. ఇప్పుడు ఒక కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్లో మొత్తం 60 సీట్స్ ఉన్నాయి. వాటికి కౌన్సిలింగ్లో అందరూ ఆప్షన్స్ పెట్టుకుంటూ వస్తే లాస్ట్‌గా 10,000 ర్యాంక్ ఉన్న ఒక స్టూడెంట్‌కి అక్కడ ఆ బ్రాంచ్‌కి ఉండే లాస్ట్ అంటే ఆ 60థ్ సీట్ వచ్చిన ఒక స్టూడెంట్‌కి 10,000 అనే ర్యాంక్ ఉంది. అంటే ఆ కాలేజ్‌కి, సీఎస్ఈ బ్రాంచ్‌కి 10,000 అనేది కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. సో, ఆ 60థ్ సీట్ వచ్చి ఆ 10,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్‌కి 60థ్ సీట్ వచ్చి అక్కడ సీట్స్ క్లోజ్ అయిపోయాయి. మరి దీనివల్ల యూజ్ ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇది ఒక రోడ్ మ్యాప్‌లా యూజ్ అవుతుంది. మన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందో ముందే ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 15,000 అనుకోండి. లాస్ట్ ఇయర్ 25,000 కట్ ఆఫ్ ఉన్న కాలేజ్‌లో మీకు సీట్ ఈజీగా వస్తుంది. అదే 5,000 కట్ ఆఫ్ ఉన్న కాలేజ్‌లో సీట్ రావడం కష్టం అని ముందే డిసైడ్ అవ్వచ్చు. దీనివల్ల ఈ కట్ ఆఫ్స్ తెలుసుకొని ఒక ఎస్టిమేషన్ పెట్టుకోవడం వల్ల మనకి సీట్స్ రావు అనే కాలేజెస్ పెట్టి ఆప్షన్స్ వేస్ట్ చేసుకోకుండా ఉంటాం. కాకపోతే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి కాంపిటీషన్ని బట్టి ప్రతి ఇయర్ మారుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఒక అంచనా కోసమే వాడుకోవాలి. సో మీకు కాలేజ్ సెలెక్షన్‌లో ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.